స్టేషన్ లో కూడా ఈ యొక్క షాప్ ను ఓపెన్ చేయడం జరిగింది. మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అంతేకాదు నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా కనీస అవసరాలు తీరుస్తూ, అందులో ముఖ్యంగా ఈ యొక్క రైల్వే సంబంధించినటువంటి యొక్క అవసరం చాలా మంది ప్రజలకు ఉంది. సుదూర ప్రాంతం వెళ్ళాలంటే రైల్వేస్ లోనే వెళ్తారు. మరి ముఖ్యంగా కరోనా వచ్చిన చాలా ఇబ్బంది పడే వాస్తవం మనం చూడాలి. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత జనాలు బ్రతకడానికి ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కూడా ట్రైన్ ని కూడా అత్యంత చాకచక్యంగా నడుపుతూ దాన్ని ఏమాత్రం ఆపకుండా మనం అందరం కూడా చూసాం. అంతేకాకుండా ఒకప్పుడు ట్రైన్ మనం జర్నీ చేయాలంటే సమయానికి రాదు, ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. మనం ఎప్పుడైనా ట్రైన్ అడగాలంటే సార్ ఫోన్ చేసి ఎన్క్వైరీలు ఏమడుగుతామంటే ట్రైన్ ఎన్ని గంటలు లేట్ ఉంది సార్ అడిగేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాన్ని దాటి ఈరోజు సమయానికి ట్రైన్లు వచ్చి, అదేవిధంగా పరిశుభ్రత విషయంలో కూడా అత్యంత అపరిశుభ్రంగా ట్రైన్లు ఉండేది. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరిగేటువంటి సందర్భంలో ఈరోజు సిఆర్పిఎఫ్ ని పెట్టి వెండర్స్ వల్ల కూడా మంచి మంచి సదుపాయం రైల్వే స్టేషన్లు ఈరోజు విమానాశ్రయాలకి పోటీ పడుతున్నాయంటే మనందరం కూడా ఈరోజు గర్వించాలి. ఈరోజు విమానాశ్రయాలు మాత్రమే చాలా చక్కగా నీట్ గా ఉంటాయని కాకుండా రైల్వే స్టేషన్లు కూడా అంత అద్భుతంగా ఉండేటటువంటి విధంగా అనేక రైల్వే స్టేషన్లు తీర్చిదిద్దిన ఘనత మన మంత్రి అశ్విని గారిది మరియు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిది. అంతేకాదు మిత్రులారా, మొన్న జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమంలో వికలాంగులు ముసలి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీద పోవాలంటే ఇబ్బంది పడేటటువంటి సందర్భంలో కర్నూలు ఎక్సలేటర్ పెట్టడం జరిగింది, ఆదోన్లో లిఫ్ట్ పెట్టడం జరిగింది. ఈ విధంగా అనేక మౌలిక వసతులు, ఒకప్పుడు ట్రైన్ లో మంచినీళ్ళు కూడా దొరికేది కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మంచినీరు కూడా సౌకర్యంగా అందరికీ అందేటట్లుగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు వేగం విషయంలో కూడా ఇప్పుడే మనం చూసాం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రోజు మనం ఏదైనా స్పీడ్ గా ట్రైన్ వెళ్ళాలంటే వెళ్తాం ఎక్కడంటే జపాను, అమెరికా, రష్యాను ఇట్లా చెప్పుకునే వాళ్ళం. కానీ ఈరోజు భారతదేశంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్ళేటటువంటి ట్రైన్ మనం చూస్తున్నాం. నిజంగా మనం అందరూ అదృష్టవంతులం. ఇది మన జీవితంలో చూస్తామో లేదనుకున్నా కానీ మన కళ్ళ ముందు ఇంత మంచి ట్రైన్, అది కూడా అన్ని ఫెసిలిటీ ఏసీ, తర్వాత సిట్టింగ్, ఇవన్నీ కూడా ఫెసిలిటీ కల్పించి ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసే విధంగా, ముఖ్యంగా ఇందాక మన సోదరుడు చెప్పినట్టు గుల్బర్గా అంటే ఇంతకుముందు గుల్బర్గా నామకరణం ఉండేది, ఇప్పుడు కల్బుర్గి నుంచి బెంగళూరు వేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కల్బుర్గి అనేది కర్ణాటక ప్రాంతము, అనేక మంది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు బెంగళూరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ రాజధాని కాబట్టి. రెండవది మన మంత్రాలయం ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రము, ఇక్కడ కూడా అనేక మంది రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది. రావడం వల్ల ఇక్కడ ఊరు కూడా మంచిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టాప్ పెట్టడం జరిగింది. నేను ఆదోని వాసి అయినా ఈ ట్రైన్ ఆదోన్లో స్టాప్ లేదు, నాకు కొంచెం బాధగా ఉంది. అయినా ఇంకొక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఖచ్చితంగా ఆదోన్లో స్టాప్ ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి పక్కనే రాయచూరు కూడా పెద్ద స్టేషన్, అక్కడ స్టాప్ ఉంటుంది. ఇక్కడ పిలిగ్రిమ్ స్టేషన్ కాబట్టి ఇక్కడ ఒక స్టాప్ పెట్టారు. తర్వాత నేరుగా గుంతకల్లో స్టాప్ పెట్టారు, అదే జంక్షన్ కాబట్టి. అయినా పర్వాలేదు, ప్రయాణికులు వెళ్ళాలంటే పక్క ఉన్న స్టేషన్ లో వెళ్ళి ఈ యొక్క అవకాశం సద్వినియోగం పరుచుకుంటారని తెలియజేస్తూ, ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నటువంటి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు, నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, భారత్ మాతాకి ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు మనకు వందే భారత్ స్పెషల్ ఫ్రమ్ కలబుర్గి నుంచి బెంగళూరు వరకు, అందులో భాగంగా మన మంత్రాలయం రైల్వే స్టేషన్లో ఆడడం జరుగుతుంది. సో మనకు ఇది చాలా గర్వకారణము. మనకు ఇక్కడ పొద్దున్న బెంగళూరు పోవడానికి 7 గంటలకు వస్తుంది, అలాగే బెంగళూరుకు 4 గంటలకు పోతుంది. 4:30కు అక్కడ బయలుదేరితే మనకు రాత్రి 8కి వస్తుంది. సో ముఖ్యంగా మన మంత్రాలయము టెంపుల్కు వచ్చే భక్తులకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మన సెక్షన్లో ఫస్ట్ టైం సార్ ఇది పెట్టడం చాలా గర్వకారణము. దీనికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరికీ. సో మీడియా వాళ్ళందరికీ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. भारत माता की, भारत माता की, वंदे भारत। Thank you.
సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.